నమస్తే దుగ్గల్ సాబ్. నర్సింగ్ అసలు ఏం జరిగింది? డాన్ సీన్ అంటోడు మన బాబును కొట్టినట్ట. వాణ్ణి బట్టే పనులనే మనోళ్ళు తలిగారు. బాబు వాని ఆవాజ్ గుర్తుపడతా, మనిషిని గుర్తుపడతా అని చెప్పిండు. బహుత్ జల్దీగా సలహా అని మీకు అప్పచెప్తా. ముందు నా కొడుకుని స్పెషల్ ఫ్లైట్ లో ఇక్కడ పంపి 24 hours లో డాన్ సీన్ డెడ్ బాడీ నాకు కావాలి. గట్లనే దుగ్గల్ సాబ్. నమస్తే. తప్పు చేశాడు. నా కొడుకుని కొట్టి ఆ డాన్ సీను గాడు చాలా పెద్ద తప్పు చేశాడు. ఎక్సెస్ పబ్ లో నిన్న రాత్రి జరిగిన గొడవకి డాన్ సీను అనే వ్యక్తే కారణమని తెలుస్తోంది. దెబ్బలు తిన్న వ్యక్తి ప్రవీణ్ దుగ్గల్ అని, అతను ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ దుగ్గల్ కొడుకని పోలీస్ వర్గాలు చెప్తున్నారు. దుబాయ్ నుంచి నిన్ననే హైదరాబాద్ వచ్చారు. అతను తన సరిగ్గా చోటు చేసుకుంది. ఈ విషయం గురించి పోలీసులు ఎంక్వైరీ చేశారు. డాన్ సీను ప్రవీణ్ దుగ్గల్ ని కొట్టడం కరెక్టా కాదా? కరెక్ట్ అయితే ఎస్ అని, కాకపోతే నో అని టైప్ చేసి 50505 కి SMS చేయండి. చూడరా సిటీలో జనం అందరూ మన గురించి ఎలా డిస్కస్ చేసుకుంటున్నారు. ఆ దేవుడు కొంతమంది పుట్టిస్తాడు రా మంచి పనులు చేయడానికి. నిన్ను మాత్రం పెంట చేయడానికి పుట్టించాడు. అవునరా, నీ గురించి సిటీ అంతా తెలిసింది. ఎందుకు తెలియాల్సిన వాళ్ళకి తెలిసిందంటవా? నువ్వు వెళ్ళి చెప్పరా. అవసరం లేదురా, నేనే చెప్పేసా అడ్రస్ తో సహా. ఎవరు చెప్పు? సిటీలో ఎవరా పవర్ఫుల్? నర్సింగ్. అందుకే మాచిరాజు ఫోన్ చేశా. టూ మచ్ కన్ఫ్యూజింగ్. ఒరే ఆల్రెడీ పవర్ఫుల్. ఆ నర్సింగ్ మనతో పనే ఉంటదిరా, అందుకే వీడికి ఫోన్ చేశా. ఈ బాడికి వచ్చేస్తా. ఇక్కడ సీన్ గాడు ఎవడరా? సీన్ గాడు ఎవడా? ఎందుకు కొట్టాడన్నయ్యా? డాన్ సీన్ అంటే నువ్వేనా? నీ క్లారిటీ నాకు బాగా నచ్చింది రోయ్. నేనే అన్న నిన్ను రమ్మంటున్నాడు. మరి వేళనే మధ్యలో మేమెందుకు? మధ్యలో ఏంట్రా, మొదటి నుంచి మీరు ఉన్నారు కదా. మీరు రండి. డాన్ సీను లాంటి వాడు నాకు బాయ్ ఫ్రెండ్ గా దొరకాలి గానీ ఐఎమ్ సో లక్కీ, యు నో. ఐఎమ్ ఇన్ లవ్ విత్ హిమ్. ఏంట్రా వీడికి ఎంత పాపులారిటీ? అబ్బో అబ్బో డెకరేషన్ అదిరింది రోయ్. బాగా అలవాటు పడండి. రేపటి నుంచి మన వర్కింగ్ ప్లేస్ ఇదే. దుగ్గల సబ్ కొడుకుని ఎందుకు కొట్టావు? ఆ మొక్క మాచిరాజు అడితే చెప్తాం. ఆడు చెంచాగాడికి కాదు. ఎవడ్రైడే? నేనే మాచిరాజు. సార్ సారీ సార్. మాచిరాజు అంటే రెబల్ స్టార్ కృష్ణరాజు అంత ఉంటారు అనుకున్నాను. మీరేంటి సార్ ఇంతుండి సిటీని గడగడలాడించేస్తున్నారు? సరే సరే, వాడిని ఎందుకు కొట్టావు? పబ్లిసిటీ కోసం. పగతో కొట్టే వాళ్ళని చూసాం, పేమెంట్ తీసుకుని కొట్టే వాళ్ళని చూసాం. పబ్లిసిటీ కోసం కొట్టడం ఏంట్రా? పగతో కొడితే ఎమోషను, పేమెంట్ కోసం కొడితే ప్రొఫెషను. అరే నీదో అంబిషన్ ఎప్పటికైనా డాన్ అవ్వాలని. డాన్ అవ్వాలంటే ఎవరినైనా కొడతావా? ఎవరినైనా, అవసరం అయితే నిన్ను కూడా. గన్స్ దించట్రా. వాడిని కొట్టావు సరే, నాకెందుకు ఫోన్ కొట్టావు? ఇప్పుడు పాయింట్కి వచ్చారు. సిటీలోకి ఎంటర్ అవగానే మీ గురించి ఆ నర్సింగ్ గురించి ఎంక్వైరీ చేశా. మీకంటే ఆ నర్సింగే పవర్ఫుల్ అని బయట టాక్. నాలంటూ అవసరం మీకుంటున్నాని గెస్ చేశా, అందుకే ఫోన్ కొట్టా. నీలాంటి బేవార్స్ గా అన్న గ్యాంగ్ లో చేర్చుకుంటాడు అనుకున్నావా? నీలాంటి లఫ్డ్ గా చేరినప్పుడు నేను చేయటంలో తప్పే ఉంది. వద్దురో, దీంతోనే కోసేయగలను. ఎక్కువ చేస్తున్నావు బాబీ. నో నో, అగో అగో, కంట్రోల్ కంట్రోల్. ప్లానింగ్, నీ స్ట్రాటజీ, నీ గ్యాసింగ్ అన్ని బాగున్నాయి, కానీ ఒక్క విషయంలో తప్పు చేశావు. ఏంటో? నిన్ను నా గ్యాంగ్ లో చేర్చుకోవటం కన్నా చంపడంలోనే నాకు ఎక్కువ అడ్వాంటేజ్లు ఉన్నాయి. ఎలాగో చెప్తా. నర్సింగ్ గాడు దుగ్గల్ సపోర్ట్తో రెచ్చిపోతున్నాడు. ఇప్పుడు నిన్ను చంపి నేను దుగ్గల్కి దగ్గర అవుతా. ఈ ఛాన్స్ ని ఎలా వదులుకుంటాను? దుగ్గల్కి ఫోన్ కొట్టు. అలాగే. నమస్తే దుగ్గల్ సాబ్. నేను మాచిరాజుని. నాకెందుకు ఫోన్ చేశావు? నేను చేసిన తప్పు దిద్దుకోవడానికి దుగ్గల్ సాబ్. సిటీలో మీ పనులు చేయడానికి ఆ నర్సింగ్ ఉన్నాడు. మరి నా పవర్ కూడా మీకు తెలియాలి కదా. అందుకే మీ అబ్బాయిని కొట్టిన డాన్ సీను నేను పట్టుకున్నాను. తూట్లు తూట్లు చేసి చంపే సాలేగాన్ని. నీకెంత కావాలంటే అంత ఇస్తాను. చచ్చిపోయాడా? చచ్చిపోయాడా? అయిపోయాడు. శభాష్ మాచిరాజు. ఈ రోజు నుంచి నువ్వు కూడా నా మనిషివే. నీకు ఏం కావాలన్నా అడుగు. ఈ మాట చాలు దుగ్గల్ సాబ్. నాకు డబ్బులోదు. ఈ రోజు నుండి నన్ను కూడా నీ మనిషి అనుకుంటే చాలు. వీడి చావు నీకు నా గిఫ్ట్. చిల్లర్ నా పడక. కచరా హటాओ. ఈ ట్విస్ట్ ఏంటండి? ఇంతకాలం నా గ్యాంగ్ లో ఉంటూ వాడి కోసం పనిచేస్తున్న వీడిని తప్పించా. దుగ్గల్ దృష్టిలో డాన్ సీనుని చంపి దోస్తయ్యా. ఇప్పుడు నిన్ను వాడి ఆ నర్సింగ్ ని దూస్తా. అంటే మీ గ్యాంగ్ లో నన్ను చేసుకున్నట్టేగా? చేర్చుకున్నట్టే.
ఈ రోజు నుండి కొంతకాలం నువ్వు డాన్ సీనువి కాదు, ఉత్త సీనువి మాత్రమే. నేను ఒప్పుకోను. మీ గ్యాంగ్ లో చేర్చుకోపోయినా పర్వాలేదు, పేరు మార్చుకునే సమస్య లేదు. నీకు పొజిషన్ కావాలా, పేరు కావాలా? రెండు కావాలి. రెండు. పొజిషన్ కావాలంటే కొంతకాలం నువ్వు పేరుని సాక్రిఫైస్ చేయాలి. कुछ पाने के लिए कुछ खोना पड़ता है. ఓకే బాస్. ఓకే, కొంతకాలం అంటరా, అడ్జస్ట్ అయిపోదాం. అలాగే. ఓకే, అయితే ఎంజాయ్ చేయి. ఏం కావాలో అడుగు. మీ కళ్ళజోడు కావాలి. ఎందుకు? దాని మీద డి రాసింది. డి అంటే డోనే కదా సార్? ఓ, ఆ పైప్ కూడా కావాలి. అందులో డీ లేదు. నేను రాసుకుంటాను. రా. పదండ్రా, ఏదో బెత్తర మొఖాలు వేసుకొని పదండి. నువ్వేంటన్నా ఆడిని చూస్తే జాదుగాడులో ఉన్నాడు, వాడు మన గ్యాంగ్లో ఎందుకు? రే, మీరందరూ లక్ష్యాల కోసం పనిచేస్తే వాడు లక్ష్యం కోసం పనిచేస్తాడు. వాడి ఊపిరిలో కూడా లక్ష్యం కనిపిస్తోంది. చూడండి, చూడా. గా బచ్చగాని చేతిలో ఓడిపోడు సమ్మగున్నాదిరా. మన చేతికి చిక్కాల్సిన డాన్ సీన్ గాడు వాళ్ళ చేతికి చిక్కినప్పుడే సగం చచ్చినాం. మన చేతిలో చావాల్సిన వాళ్ళు చంపిరు. జర్మనీయా? నువ్వు సూపర్ బాసు. ఫస్ట్ వరకు ఇంటర్నేషనలా? అక్కడ ఏం చేయాలి? స్మగ్లింగా, కిడ్నాపా, మర్డరా? దేనికైనా రెడీ బాస్. అవేవే కాదు, మరి లవ్ చేయాలి. లవ్వా? ఇదే ఫిట్టింగ్ అండి. అవును. నర్సింగ్ గాడి చెల్లి జర్మనీలో చదువుతుంది. తనంటే వాడికి ప్రాణం. వాడికన్నా ఎక్కువగా వాడు తన చెల్లినే ప్రేమిస్తాడు. ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించాలి. నువ్వంటే పిచ్చెకెళ్ళ చేయాలి. దాంతో ఆ నర్సింగ్ గాడికి పిచ్చెక్కాలి. డాన్ లవ్ చేయటం ఏంటి? నేను చేయను. డాన్ అవ్వడానికి ఏదైనా చేస్తానన్నా? ఆఫ్టర్ ఆల్ లవ్ చేయలేవా? అన్ని క్వాలిటీలో ఉన్నవాడే డాన్ అవుతాడు. హిస్టరీలో డాన్ లవ్ చేయడం ఎక్కడా లేదండి. ఎందుకు లేదు? దావుద్ మందాకిని, అబూ సలీం మోనికాని ప్రేమించలేదా? వీడేంటి ప్రతిసారి పైకి చూస్తున్నాడు? అయితే నాకు ఓకే, కాకపోతే నాకు ఇంకో టికెట్ కావాలి. ఎందుకు? డాన్ ఇప్పుడు సింగిల్ గా వెళ్ళటం, కంపెనీ ఉండాలి. బాబీ, అదేంటో చూడు. అమ్మాయి డీటెయిల్స్ అన్ని బాబీ గడికి తెలుసు. వీడే వచ్చి చూపిస్తాడు. ఓకే అదా? అదేంటి బా, ఆ నర్సింగ్ గారి చెల్లెని లవ్ చేయడానికి ఈడే దొరికాడా నీకు? గేదేదో మొన్న టీవీలో చూడలేదా అమ్మాయిలో వాడికి ఉన్న క్రేజ్? అప్పుడే నాకు ఈ ఐడియా వచ్చింది. నేనిచ్చే ఈ స్ట్రోక్ కి నర్సింగ్ గడు పిచ్చోడు అవడం ఖాయం. బోర్డింగ్ పాసులు రండే. ఈడో మోడ మొహం. మధ్యలో ఈడెందుకురా జ్యోతిక సెత్తప్ప? ఈడే మరి అమ్మాయిని చూపించేది. పద పద పద. అమ్మాయి ఏంట్రా? అవును, మనం వెళ్తున్న హాలిడే కాదు, ఆపరేషన్ మీద. అయిపోయి ఇప్పుడు నాకు అర్థమైందిరా. పోతూ పోతూ నువ్వు ఒక్కడే పోకుండా నన్ను కూడా తీసుకెళ్తాను, పైన కంపెనీ ఇస్తానని. ఫ్రెండ్షిప్ అంటే అంతే కదరా. ఇదిగో ఇదే ఆ నర్సింగ్ గారి చెల్లెలు చదివే కాలేజ్. కాలేజీ రేంజ్ లో ఉంటే పాపే రేంజ్ లో ఉంటుందో. జ్యోతిక సెత్తప్ప ఈ కాలేజ్ కట్టించింది ఈయనేనా? నాకు తెలియదు. మరేం తెలుసురా? అట్ట చిరాగ్గా చూడకరా, మధ్యలో అప్పుడప్పుడు నవరా. కుదురోయ్. అదిగో నర్సింగ్ గారి చెల్లెలు. ఏదా వైట్ బ్యాగా? అవును. నర్సింగ్ గారు చెల్లంటే యావరేజ్ అనుకున్నాను. సూపర్ హిట్ ఫిగర్ అది. ఇక్కడ ఫిగర్స్ సూపర్ గా ఉన్నారా? ఇండియాకి వెళ్ళేటప్పుడు 2 తీసుకెళ్దాం. హాయ్ ఇండియా, హైదరాబాద్. హాయ్ దీప్తి, ఐ లవ్ యూ. Oh, Batsman. చూశారుగా? చూసాం. ఆ అమ్మాయిని చూసాం, అమ్మాయికి ఉన్న కాంపిటీషన్ చూసాం. మామూలు ఫాలోయింగ్ కాదు. ఇదిగో అన్న దగ్గర చేరినంత ఈజీ కదా అమ్మాయిని పడేయడం. పోటీ లేకుండా గెలవటం ఈ డాన్స్ సీన్కి అస్సలు ఇష్టం ఉండదు. హైదరాబాద్ లో అమ్మాయిలు పడగొట్టడానికి ఆస్తులు సరిపోవట్లేదు, మరి ఈ కంచెను పడగొట్టాలంటే బోళంత ఖర్చు అవుతుంది. ఏంటిది? గోల్డ్ కార్డ్. ఎంతైనా ఖర్చు పెట్టుకోవచ్చు. ఇది చాలా మంచోడ్రా. పని జరగకపోతే డబుల్ వసూలు చేస్తానన్నాడు అన్న. మా దగ్గర ఉంది వసూలు చేయడానికి తూల్ కట్ట. ప్రాణాలు ఉన్నాయిగా. ఒరే బాబిగా, నువ్వు ఇంత నెగిటివ్ గా ఎలా పుట్టావరా? చిన్నప్పటి నుంచి అంతే. నేను చూస్తుంటే కొలబొట్టు చేయాలనిపిస్తుంది. అర్జెంట్ గా ఇండియా తోపే.
ఏదో ఆదో ఫేస్ అంబాజీపేట మొహం నువ్వుని వెళ్తా కానీ వెళ్లే ముందు ఒకటి గుర్తించుకో. ఏటో అది? అమ్మాయి చదువు పూర్తి చేసుకుని 15 రోజులు ఇండియా వెళ్ళిపోతుంది. మీరేం చేసినా ఈ 15 రోజులే జాగ్రత్త. మరి మా తెలుసులేలా ఎవడ్రాయిడా ఏదో సత్రకాయ మొహీడు ఏదో అని. ఒరే రామ్స్ ఆడేవాడు నువ్వేరా రామారావా? ఈ రోజు నుంచి పేర్లు గెటప్స్ చేంజ్. దేని గీకటం దాని గోకటం. Fantastic babes. సైకాలజీలో 95% వచ్చిన ఫస్ట్ ఇండియన్ నువ్వే. హౌ ఇస్ పాసిబుల్? మీరందరూ బుక్స్ చదివారు, నేను మనుషుల్ని చదివాను అంతే. నిన్నెవరైనా ఫూల్ని చేయడం ఇంపాసిబుల్ బేబ్స్. ఆఫ్ కోర్స్. అయ్య బాబాయ్ ఇంత మంచి డ్రెస్ చేస్తారు ఎప్పుడు అనుకోలేదురా బాబా. భాష మార్చు. స్టైల్ బేబే స్టైల్. నీకింత పొడిగిచ్చేస్తారా? ఏంట్రా అది? ఆస్కర్ అవార్డు. రే గుంటలు ఇక్కడే ఉన్నాయి. సో రామ్స్ వాట్ యాక్చువల్లీ ఐ యామ్ ట్రైయింగ్ టు టెల్ యు, మనల్ని చూస్తున్నాయా లేదా? చూడలేదు. మనకి లేట్ ఎందుకు? మొదలెట్టు నటన. ఇదే నీ ఫైనల్ డెస్టినేషన్? డెసిషన్. 1 cappuccino. నువ్వు ఐ లవ్ యూ చెప్పకపోతే అమ్మాయి చచ్చిపోతానంటుందిరా. చచ్చినా చేయను రా. పోనీ ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పరా అమ్మాయి బతుకుతుంది. అరే లవ్ చేయగానే ఐ లవ్ ఎలా చెప్పంటావు? అయితే ఇప్పుడు లవ్ చేయి. ఇప్పుడు పడితే చేయడానికి లంచ్ కాదు, లవ్ రా ఇడియట్. యు మీన్ మధ్యాహ్నం భోజనం? ఎగ్జాక్ట్లీ. స్టూపిడ్. ఆండ్రియా ఐ యామ్ సారీ ఐ కాంట్ సేవ్ యు. 1 బియర్. ఇట్స్ డిఫరెంట్ యా. చూసావా, ఫస్ట్ టైం ఒక అమ్మాయి ఐ లవ్ యూ చెప్తే రిజెక్ట్ చేస్తున్న మగాడిని చూస్తున్నాను. వావ్, బుల్షిట్. కావాలనే మన ముందు షో ఆఫ్ చేస్తున్నాడు. మీలాంటి బుర్ర లేని వాళ్ళు అది నిజమని నమ్మి పడిపోతారు. సైకాలజీ, రిమెంబర్, ఇట్స్ జస్ట్ he's the one. He's responsible. You are Mr. Sino? Yes, officer. She was about to jump off the bridge, tried to commit suicide. She says you are the reason. Can you come to the station? Station? But why? What is my crime? She wants me to love her. I said I cannot. Is it a crime? Love? I love him. I can live without him. Please help me. Please. Oh, sorry, Mr. Sino. It was big misunderstanding. Yeah, sorry. It's okay, officer. It's okay. చూసావా? Sorry for the trouble. Come on, let's go. It's okay. That's okay, yeah. Sino, I love you. Please, love me. పాపం ప్రేమించరా? ఏంట్రా పాపం ప్రేమించేది? ఇలా ప్రేమించుకుంటూ పోతే సగం జర్మనీ నా వెనకాలే ఉంటుంది. ఎంతమందిని ప్రేమించమంటావు? ఈ రోజేమో ఆండ్రియా, రేపు ఇయామే అవచ్చు, ఎల్లుండి డియామే అవచ్చు, ఆ తర్వాత వీళ్ళందరూ అవచ్చు. ఉన్నది నేను ఒక్కనేరా? ఎలా చేస్తా చెప్పు? సెటిల్ చేయి. అలా కదా రే. ఓకే ఆండ్రియా డోంట్ క్రై. నీ చేతల్లో ఆండ్రియా యు కమ్. వాట్ సీను? గో. Sorry girls. Sorry. She's too much. Too much. Hey, where is my cappuccino, yaar? Where is my cappuccino? Get me cappuccino. Okay, let's go. How's my acting? Mind blowing. You come Hyderabad. I'll introduce you Puri Jagannath Rajmouli. Okay? Thank you. Okay. Bye. See you. Bye. 1200 యూరోలు అయిపోయారా? అంటే ఎనివేలో ఎంతకీ పని జరిగిందా? ఎలా? मेरे पास आइडियाज हैं, स्केचेस हैं और एक कैमरा है, गेकरान की गोल्ड कार्ड है. पापा పడిపోయినట్టే పదా. ఓ అలాగా, ఇదిగో వచ్చేసాడు. అండి ఆల్రెడీ మన విషయం మా నాన్నగారికి చెప్పేశానండి. మా నాన్నగారు కూడా ఒప్పేసుకున్నారండి. ఒప్పుకోవాల్సింది మీ నాన్న కాదు, నేను. పాపం ప్రేమించవే. పాపం అని ప్రేమించమంటావా? ఇలా ప్రేమించుకుంటూ పోతే సగం జర్మనీ నా వెనకే ఉంటుంది. సేమ్ డైలాగ్ ఎక్కడో విన్నాను. నిన్న కెఫేలో ఇండియన్ కుర్రాడు కూడా సేమ్ డైలాగ్ కొట్టాడు. ఓహో, వాడి నీకు పక్కా మేల్ వర్షన్. బుల్షిట్. వాడికి నాలాంటి తగిలుంటే ఈ పాటికి తల కిందులుగా పడుండేవా. రామ్, I think this is the perfect location. నువ్వు లైటింగ్ అయినా సెట్ చేసుకో, ఆ తర్వాత పైన తీసుకుందాం. అయితే ఇప్పుడే పడే చూద్దాం. ఎవరిని? అతన్ని. సో నాతో ఛాలెంజ్ చేస్తున్నావా? ఆల్రెడీ చేసేసాను. జస్ట్ వాచ్.